జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ మధ్య నేను కొత్త ఎపిసోడ్స్ మీ మధ్యకు రాలేదు. రాననుకున్నారా లేక రాలేననుకున్నారా? రావడం కాస్త ఆలస్యమైంది అంతే. ఈ మధ్య మా బంధువులతో కలిసి 10 రోజులు గుజరాత్ ట్రిప్కి వెళ్ళి వచ్చాం. ట్రిప్లో మేము చూసిన ప్రదేశాలు ముఖ్యమైనవి: అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమము, స్వామినారాయణ టెంపుల్, తరువాత భావనగర్లో వెనక్కి వెళ్ళిన సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళి శివలింగానికి పూజ చేయడం, సిద్ధేశ్వరి కుండ్, నాగేశ్వర ధామ్ దర్శనము, రుక్మిణి టెంపుల్, ద్వారకాలో శ్రీకృష్ణ దర్శనము, కొత్తగా నిర్మించిన వంతెన మీద బెట్ ద్వారకా దైవ దర్శనాలు, పోర్బందర్లోని గాంధీ పుట్టిన ప్రదేశము సుధామా టెంపుల్, దాని తర్వాత సోమనాథ్లో మహాశివుని లింగార్చన, శ్రీకృష్ణుడు నిర్యాణమైన ప్రాంతంలో పూజలు, తర్వాత ప్రయాణంలో మాతృగయలో మాతృవర్గానికి పిండ ప్రదానము, అంబాజీలో శక్తిపీఠములో అమ్మవారి దర్శనము, ఉజ్జయినిలో శక్తిపీఠములో అమ్మవారి దర్శనం, గడ్కాళికా టెంపుల్, అందులో ఆడవాళ్ళందరూ కూర్చొని కుంకుమార్చన చేయడము, సందీపుని ఆశ్రమము, ఉజ్జయిని మహంకాళేశ్వరుని భస్మహారతి, ఓంకారేశ్వర్ దర్శనము, చివర్లో అహ్మదాబాదులో గల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇలా సాగింది మా ప్రయాణం. బస్సులో 100 కిలోమీటర్లు తిరిగినా అలుపు రాలేదు. కారణం మా హరే కృష్ణ బాబా ఆడించిన హౌసీ గేమ్స్, అంతాక్షరి ఆటలు, శర్మగారి పాత పాటలు, పద్యాలు మమ్మల్ని ఎంతో మురిపించాయి. కాకపోతే ప్రతిరోజు తెల్లవారుజామున మా బస్సు ఆగిన హోటల్ని చూసి కొత్తగా పెళ్ళై సిరికలిగిన అత్తవారింటికి ఎన్నో ఆశలతో అడుగు పెట్టాలనుకున్న కొత్త పెళ్లి కూతురు 7 అంతస్తుల మేడ బదులు బురద సందుల్లో పూరి గుడిసెలో కాలు పెట్టవలసి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయిందో అలానే ఉంది మా పరిస్థితి. ఓ రోజు భావనగర్ నుంచి ద్వారకాకు బస్సులో ప్రయాణం. బస్సులో హరే కృష్ణ బాబా ఆడించిన హౌసీ గేమ్స్ బాగా ఆడుకొని రాత్రి నిద్రకు తయారయ్యాం. బస్సులో లైట్స్ స్విచ్ ఆఫ్ చేశారు. హౌసీలో ప్రైజులు గెలిచిన వారు విజయ గర్వంతో తృప్తిగా నిద్రపోతూ ఉంటే, ఏ ప్రైజులు రాని నేను మా ముందు సీట్లోని శర్మగారు మా దురదృష్టాన్ని తలుచుకుంటూ కనిపించిన హౌసీ దేవతను కనికరించమని నెమ్మదిగా నిద్రలో జారుకున్నాం. అలా గాఢ నిద్రపోతున్న నాకు ఓ తీయని కల. మా బావ హరే కృష్ణ హౌసీ గేమ్ ఆడిస్తున్నాడు ఎప్పటిలాగానే. అదేమిటో సిగతరగా ఈసారి హౌసీ గేమ్లో నా పరిస్థితి మొన్న ఆంధ్రలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో విజయదుదుబి మోగించిన కూటమి వారిలాగా నెంబర్లు పిచ్చగా తగులుతున్నాయి. ఆట ఆడిస్తున్న మా బావ స్థితప్రజ్ఞుడిగా నెంబర్లు చెప్పుకుంటూ పోతున్నాడు. ఆడుతున్న వారిలో మొహంలో ఎంతో ఉత్కంఠ. చేతిలో ఉన్న టికెట్ని చూసుకున్నాను. ఒక నెంబరే ఖాళీగా ఉంది. ఎక్కడ గద్దలాగా వచ్చే ప్రైజును ఎప్పటిలాగా ఎవరు తనుకుపోతారో అని టెన్షన్. అంతలో మా హరే కృష్ణ బావ నోటి నుంచి లెట్ us స్టార్ట్ ద గేమ్ అగైన్ విత్ సింగిల్ నెంబర్ 1 అని అనడం, నేను నా చేతిలో ఉన్న టికెట్ చూసుకోవడం జరిగింది. అద్భుతం. నాకు కావలసిన ఒకే ఒక్క నెంబర్ అదే. అంతే. బంపర్ ప్రైజ్ కొట్టానని పట్టలేని ఉత్సాహంతో హౌసీ అని ఓ గావుకేక వేశాను. కానీ నా కేక గొంతు దాటి బయటికి రాలేదు. ఇందాక మా బావ అరుపు నేను వినడము కరెక్టే, కానీ అది హౌసీకి సంబంధించిందని కాదు. బస్సులో అలజడి. లైట్స్ వేశారు. తీరా చూస్తే కిటికీలోంచి మేము దిగవలసిన హోటల్ ముందు వేసిన సోఫాను చూసి మా హరే కృష్ణ నోటి నుంచి
తర్వాత ప్రతిరోజు ట్రిప్ అయ్యేదాకా ఇచ్చిన హోటల్ రూమ్స్లను చూసి మా బావే కాక ప్రతి వాళ్ళం కెవికేకలు వేస్తూనే ఉన్నాం. కాకపోతే టూర్ మొత్తం మంచి భోజనం, బ్రహ్మాండమైన దైవ దర్శనాలు, హారతులు చూసే భాగ్యం కలిగింది. దైవ కృపతో అందరూ హెల్తీగా ఉండి గుజరాత్లో వరదలను తప్పించుకుంటూ బస్సులో చేసిన జర్నీయే హైలైట్. ఇక కథలోకి వెళ్తే ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 12 టైటిల్ గుజరాత్ ట్రిప్, మా అమ్మమ్మ వాళ్ళ చరిత్ర. గుజరాత్ ట్రిప్ విశేషాలు ఎపిసోడ్ ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ చరిత్ర విశేషాల లోపలికి వెళ్దాం. ముందుగా మా అమ్మమ్మ, తాతయ్య వారి కుటుంబ చరిత్ర గురించి ఓపికగా నాకు వివరించిన మా పిన్నమ్మ జానకికి కృతజ్ఞతలు. క్రిందటి సంచికలో మా బామ్మ చనిపోయిన తర్వాత ఆచారాలని గౌరవిస్తూ మా నాన్న తన అత్తగారిల్లైన మా అమ్మమ్మ ఇంటిదారి పట్టారని, పిల్లలమైన మేము వారితో పాటు మేము కూడా జాంబాగ్ మేముండే ప్రాంతం అక్కడి నుంచి కోటి వరకు నడుస్తూ మేము చూసే విషయాలు, మా అమ్మమ్మ వాళ్ళ పాఠక విషయాలు చెబుతూ ఓ రాత్రి పిల్లలమైన మేము మా అమ్మమ్మ ప్రక్కన పడుకున్నాము. అప్పుడు మా అక్క మా అమ్మమ్మని, నువ్వు తాతయ్య అప్పుడప్పుడు తెలుగు కాక తమిళ్ భాష కూడా మాట్లాడతారు, అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడగ్గా మా అమ్మమ్మ వారి గురించి చెప్పడం మొదలుపెట్టిందని క్రిందటి సంచికలో చెప్పాను. ఇక ఈ వారం కథలోకి వెళ్తే మా తాతయ్య గారి కుటుంబం వారు తమిళనాడులోని తిరుచినాపల్లి సమీపంలో గల కాల్నేపాకం ఊరికి చెందినవారు. ఆ ఊరిలో పేరు మోసిన బ్రాహ్మణ కుటుంబం వారిది. వారు ములకనాడు వైదికీ బ్రాహ్మణులు. ఊర్లో వాళ్ళకి ఏ ధర్మ మీమాంసం వచ్చినా ఈ కుటుంబాన్ని ఆశ్రయించేవాళ్ళు తరతరాలుగా. అందుకని వారి ఊర్లో అందరికీ ధర్మం బోధించేవారు కాబట్టి వారి ఇంటి పేరు ధర్మాసనంగా పిలువబడింది. మా తాతయ్య గారి తండ్రి పేరు గురుమూర్తి గారు. వారికి 3 కొడుకులు, 1 కూతురు. సంతానంలో పెద్దవారు దండపాణి గారు, తరువాత మా తాతయ్య గురుమూర్తి సుబ్రహ్మణ్యం గారును. తమిళనాడులో ఆచారం అనుసరించి పేరుకు ముందు తండ్రి పేరు పిలవడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మా తాతయ్య నుంచి మా మేనమామలు సుబ్బారావు గారు, హనుమంతరావు గారు వారి పేరు ముందు గురుమూర్తి లేక ఇనిషియల్ జీ ఉండటం గమనించాలి. తాతల నాటి ఆ ఇనిషియల్ జీ ఇప్పటి తరం వారిలో కూడా వాడుగ్గా ఉంది. మా తాతయ్య గారి అన్నగారైన దండపాణి గారి గురించి ఇక్కడ ప్రస్తావించాలి. దండపాణి గారు నైజాం వారి రైల్వేలో పనిచేసేవారు. వారి సతీమణి పేరు పార్వతమ్మ. వారికి 2 మగపిల్లలు, గురునాథం గారు, రంగనాథం గారును. అమ్మాయి పేరు సక్కుబాయి లేక మేమంతా ప్రేమగా పిలిచే సక్కక్క. మా తాతయ్య సుబ్రహ్మణ్యం గారు తన 15వ ఏట నైజాం వారి రవాణా శాఖ, అంటే అప్పట్లో రైల్వే మరియు ఆర్టీసీ 2 కలిసే ఉండేది, ఆ సంస్థలో ఉద్యోగం రావడము, తమ ఊరు తిరుచినాపల్లి తాలూకాలోని కాల్నేపాకం నుండి హైదరాబాదుకి వాళ్ళ అన్నను అనుసరించి వచ్చారు. తన 15వ సంవత్సరం వయసులో మా తాతయ్య 12 సంవత్సరాల వయసున్న మా అమ్మమ్మ పేరు ఆదిలక్ష్మితో వివాహం జరిగింది. మా అమ్మమ్మ వాళ్ళది తమిళనాడులోని మెట్టూరు ప్రాంతం. వాళ్ళది సంపన్నమైన కుటుంబం కూడా పెద్దదే. మా అమ్మమ్మకు 3 అక్కలు, 1 చెల్లెలు, 2 అన్నలు ఉండేవారు. ఒక అక్క పేరు సుందరి గారు. బావ రంగనాథం గారికి మెడ్రాస్లో రైల్వే వ్యాగన్స్ ఫ్యాక్టరీ ఉండేదట. మా అమ్మమ్మ వాళ్ళ బంధువర్గంలో ఒకరికి మన దేశ మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారితో బంధుత్వం ఉండేదట. మా అమ్మమ్మ అన్న
వెంకుట్ మామ కర్నూల్లో ఉండేవారట. ఓసారి హైదరాబాద్లో రజాకార్ మూవ్మెంట్ ఉధృతంగా ఉన్న రోజులట. హిందువుల మీద రజాకారులు విచ్చలవిడిగా దాడులు చేసేవారట. వారికి తొత్తుగా ఉన్న హైదరాబాద్ నైజాము చూసి చూడనట్లు ఉండేవాడట. హిందువులు తమ మాన ప్రాణాలు కాపాడుకోవడానికి తెలంగాణ గడ్డను వదిలి బ్రిటిష్ వారి పాలనలో ఉన్న మిగతా ప్రాంతాలకి వలస వెళ్ళేవారట ఆ రోజుల్లో. ఆ సమయంలో మా అమ్మమ్మ తన 2 పిల్లలు సుబ్బు మామ, మా అమ్మని తీసుకొని కర్నూల్లో ఉన్న తన అన్న వెంకుట్ మామ ఇంటికి వెళ్ళిందట. అప్పటికి మా చిన్నమైన మామ హనుమంతరావు గారు, మా పిన్నమ్మ జానకి పుట్టలేదట. మా అమ్మమ్మ చిన్న అన్న కిట్టు మామ కూడా వాళ్ళ చెల్లెలైన మా అమ్మమ్మ కుటుంబానికి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ప్రేమగా చేదోడు వాదోడుగా ఉండేవాడట. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. స్వాతంత్రం రాకముందు తెలుగువారు నిజాం పాలనలోని తెలంగాణ, బ్రిటిష్ వారి పాలనలోని సర్కారు ప్రాంతము, చెన్నై, పాండిచేరి మొదలగు తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవారు. అలా మా తాతయ్య, అమ్మమ్మ కుటుంబాలు తెలుగువారైన తమిళనాడులో ఉంటున్న తమ భాష, ఆచారాలు మర్చిపోకుండా పాటించేవాళ్ళు. తమిళనాడులో ఉన్నారేమో, వారికి తమిళ భాష కూడా అనర్గళంగా మాట్లాడేవాళ్ళు. మా అమ్మమ్మ ఆ రోజుల్లో మెట్రిక్ పాస్ అయింది. తెలుగు, తమిళే కాక ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడేది. ప్రతిరోజు ఉదయం హిందూ పేపరు చదవాల్సిందే. తను హిందూ పేపర్ చదవడమే కాకుండా తన మనవలు, మనవరాలైన మాకు చదవమని ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఇలా విసనకర్రను తిప్పుతూ పాత విషయాలు చెబుతున్న మా అమ్మమ్మ ఓసారి ఆగింది. దాహం వేసిందేమో, ప్రక్కనే పెట్టుకున్న ఇత్తడి చెంబు నోటికాంచి మంచినీళ్ళు తాగింది. మాకు మంచినీళ్ళు కావాలా అని అడగ్గా అడ్డంగా తలూపాం. అంతలో మా అన్నయ్య సాయి మా అమ్మమ్మని, అమ్మమ్మ, నువ్వు ఎక్కువగా సాయిబాబాని పూజిస్తూ ఉంటావు, నువ్వు ఎప్పుడైనా సాయిబాబాని చూసావా అని అడిగాడు. మా అన్నయ్య వేసిన ప్రశ్నకు మేమంతా ఆసక్తిగా మా అమ్మమ్మ మొహం చూశాం. దానికి మా అమ్మమ్మ, అవునర్రా, ఆ షిరిడి సాయిబాబా ప్రత్యక్ష దైవం, ఆర్ద్రతతో పిలిస్తే ఆపదల్లో తప్పక ఆదుకుంటాడనడానికి నా అనుభవమే నిదర్శనం అని మా అమ్మమ్మ చెప్పడం మొదలుపెట్టింది. ఇక్కడ బ్రేక్ తీసుకొని వచ్చే సంచికలో మా అమ్మమ్మని అనుగ్రహించిన షిరిడి సాయిబాబా లీలలతో పాటు మా తాతయ్యకు ఎదురైన తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచే స్వీయ అనుభవమైన దయ్యాల కథ కూడా వినాలనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడని ఎంత గాఢంగా నమ్ముతామో అదే మాదిరి దయ్యాలు కూడా ఉంటాయని నమ్మాలి. మరి ఆ విశేషాలు వచ్చే సంచికలో. ఇట్లు భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.